హాయ్ టెక్స్ట్ లవర్స్, ఈ వీడియోలో 8 సైకలాజికల్ మెసేజెస్ షేర్ చేస్తున్నా. ఇవి ఫన్నీగా ఉండవు అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండవు. కానీ వీటిలో ఏదైనా మెసేజ్ ఎవరైనా అన్నోన్ గర్ల్ కి పెడితే వాళ్ళు మీకు 100% రిప్లై ఇస్తారు. ఈవెన్ వాళ్ళు మీకు తెలియకపోయినా కూడా మీతో మాట్లాడతారు. సో ఎవరైనా అన్నోన్ అమ్మాయి ఆర్ అబ్బాయిని మీ ఫ్రెండ్ గా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేస్తే ఆ డైలాగ్ ని ఏ విధంగా చెప్పాలని మీకు అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ నేను ఒక అన్నోన్ గర్ల్ కి యూజ్ చేసిన డైలాగ్, హాయ్ ఏంటిది నిజమా? ఎప్పుడైనా అన్నోన్ గర్ల్ కి ఇలా మెసేజ్ చేస్తే ఏంటిది నిజమా? సో తనకి ఏమనిపిస్తుంది అంటే, నేను ముందే తనకి ఆల్రెడీ తెలుసు అండ్ తన గురించి నాకేదో మ్యాటర్ తెలిసింది, దాని గురించి నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి మెసేజ్ చేశాను అనుకుంటుంది. ఎప్పుడైతే ఈ మెసేజ్ చూస్తుందో చూసిన వెంటనే తను నాకు రిప్లై ఇస్తుంది అనుకున్నా. సో తను కూడా నాకు అలానే రిప్లై ఇచ్చింది. సో ఇలా ఏ అన్నోన్ గర్ల్ తో అయినా రిప్లై అయితే వచ్చేలా చేయొచ్చు. కానీ దీని తర్వాత మీరు తనతో ఆ టాపిక్ మాట్లాడగలగాలి, దానికి ఆన్సర్ చేయాలి. మీరు కన్ఫర్మ్ చేసుకోవాలనుకునేది ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి, దేని గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు. సో తన మెసేజ్ కి రిప్లై ఏమి ఇవ్వాలో ముందే మీరు ఆలోచించి రెడీగా ఉండాలి. నేను మీకు ఆన్సర్ ఇవ్వచ్చు, కానీ నేను ఇప్పుడు ఏదని చెప్తే అందరూ అదే కాపీ కొడతారు. అప్పుడు ఆ డైలాగ్ ప్రతి అమ్మాయికి తెలిసిపోయి ఆ డైలాగ్ యొక్క వాల్యూ పోతుంది. సో సెకండ్ మెసేజ్ లో ఇంకొకరికి ఎలా మెసేజ్ చేసా, యార్ నువ్వు అలా చేసి ఉండకూడదు. నేను ఇక్కడ హాయ్ పెట్టలే, హలో పెట్టలే, డైరెక్ట్ మెసేజ్ పెట్టా. ఎప్పుడైతే మెసేజ్ తను చదువుతుందో తన మైండ్ లో క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ అబ్బాయి అలా ఎందుకు అన్నాడు, నేనేం చేసా, ఎందుకు అలా చేసి ఉండకూడదు అంటున్నాడు, నాకు ఈ పర్సన్ కూడా తెలీదు, మరి ఎందుకు అన్నాడు, ఇలా వాళ్ళలో ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళని వాళ్ళు రిప్లై ఇవ్వకుండా ఆపలేరు అండ్ 100% వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. అండ్ తను నేనేం చేశా అంటే, ఇక్కడ చెప్పడానికి ఏదైనా డైలాగ్ ఆర్ ఏదైనా ఆన్సర్ చెప్పడానికి ఆలోచించి రెడీగా ఉండాలి. ఇక్కడ మీకు మీరే మేనేజ్ చేయాలి. ఒకవేళ మీరు మేనేజ్ చేస్తే తను మీ ఫ్రెండ్ అయిపోతుంది, ఒకవేళ చేయలేకపోతే తన యాటిట్యూడ్ పెరిగిపోతుంది. నెక్స్ట్ థర్డ్ మెసేజ్, హే నీకు అర్జెంట్గా ఒక మ్యాటర్ చెప్పాలి. ఇది ఆల్రెడీ నేను పాస్ట్ వీడియోస్ లో యూజ్ చేసా అండ్ చాలా మందికి ఇది యూజ్ అయిందని నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కూడా మనం సేమ్ అదే క్యూరియాసిటీ ఫామ్ లో యూజ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్లేస్ లో మీరున్నా ఎవరైనా ఇలా మెసేజ్ చేస్తే ఏం ఆలోచించకుండా వెంటనే రిప్లై ఇస్తారు, ఎస్ ఆర్ నో. సో ఇలా ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది. ఏదైనా మ్యాటర్ వాళ్ళకి తెలిస్తే సో దాని గురించి వాళ్ళు ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటారు. అండ్ దీనివల్ల ఈ మెసేజ్ పెట్టాక నీకు ఒక అర్జెంట్ మ్యాటర్ చెప్పాలంటే వాళ్ళు 100% రిప్లై ఇస్తారు, ఏంటి చెప్పు అని. సో దీని తర్వాత మీరు ఇలా ఆన్సర్ ఇవ్వచ్చు, ఏం లేదు ఇప్పుడు మ్యాటర్ సాల్వ్ అయిపోయింది. ఇలా రిప్లై ఇస్తే తన క్యూరియాసిటీ డబుల్ అయిపోతుంది. ఎందుకంటే తను ఆలోచిస్తుంది అసలు ఏంటి అర్జెంట్ మ్యాటర్, ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. తన మైండ్ లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ థాట్స్ వస్తాయి. సో ఆ థాట్స్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి తను మళ్ళీ మళ్ళీ మీకు అడుగుతుంది, అరే అసలు ఏమైంది, ఏంటా మ్యాటర్. ఇలా మీ చాట్ ని ముందుకు వెళ్ళాలి చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ డైలాగ్, ఈ మధ్య చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండు. సో తను ఏం స్కామ్ 1992 సోనీ లైవ్ లో వస్తుంది. తను నేను ఆల్రెడీ చూసా, ఆ బీజిఎం నా ఫేవరెట్. ఇక్కడ ఈ అమ్మాయి నాకు టోటల్లీ అన్నోన్, కానీ నేను ఒక మెసేజ్ పెట్టా, ఇక్కడ ఎలాంటి ఫ్లర్ట్ చేయలే అని చాలా ఎక్కువ ఫన్నీగా కూడా లేదు. కానీ నేను యూజ్ చేసిన మెసేజ్ స్టార్టింగ్ క్యూరియస్ గా ఉంది, అసలు ఏం స్కామ్ నడుస్తుందని తెలుసుకోవాలనుకుంటుంది. ఇదే ప్లేస్ లో మీరు ఏదైనా ట్రెండింగ్ యూజ్ చేయొచ్చు, మనీ హెస్ట్ ఆర్ ఏదైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పేలాంటివి. దీని తర్వాత మీరు ఏం మేనేజ్ చేయక్కర్లే, ఈజీగా తనతో మాట్లాడొచ్చు. కానీ ఈ డైలాగ్ 90% వర్కింగ్, 100% కాదు. అండ్ ఈ డైలాగ్ ని జస్ట్ అన్నోన్ గర్ల్స్ తోనే కాదు మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ చేయొచ్చు, జస్ట్ ఫన్ కోసం. అండ్ ఫిఫ్త్ డైలాగ్, మీరు ఎవరైనా అన్నోన్ గర్ల్ కి ఇలా చెప్తే, హే హాయ్ ఏంటి నిజంగా నువ్వు ఇదంతా మానేసావా. ఇక్కడ తన మైండ్ లో వచ్చే ఫస్ట్ డౌట్, అసలు ఎవరు తినో ఏం చెప్పాలనుకుంటున్నాడు. సో డైరెక్ట్లీ తను అడుగుతుంది ఏదంతా. సో నేను అన్నా, అరే అదే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం. ఈ మెసేజ్ తర్వాత తను ఒకవేళ అని చెప్పినా, అంటే నేను మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మానేసని చెప్పినా, అందుకే నాతో ఫ్రెండ్షిప్ చేయట్లే అనొచ్చు. ఒకవేళ తను అలాంటిదేం లేదంటే, అవునా మరి నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయట్లే. సో ఈ డైలాగ్ ని యూజ్ చేసి కూడా ఏ అమ్మాయితో అయినా చాట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సిక్స్త్ డైలాగ్, ఇది ఒక ట్రిక్ తో యూజ్ చేయాలి, అప్పుడే ఇది వర్క్ అవుతుంది. కానీ ఈ సిచ్యువేషన్ లో యూజ్ చేసాక వర్క్ అయితే మీరు చాలా ఈజీగా తను మీ ఫ్రెండ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ గా చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైలాగ్ ని ఎవరితో యూజ్ చేయాలో అర్థం చేసుకోండి. ఈ డైలాగ్ ని ఏ అమ్మాయి అయితే చాలా ఎక్కువ వీడియోస్ చేస్తుందో, లైక్ రీల్స్ ఆర్ టిక్ టాక్ కి క్లోన్ గా వచ్చిన యాప్స్ ఉన్నాయి కదా, మోజ్, జోష్, ఇలా ఏవేవో ఉన్నాయి కదా. సో వాటిలో పోస్ట్ చేస్తుంటే అలాంటి అమ్మాయికి యూజ్ చేయాలి. బట్ ఎక్కువ ఫేమస్ కాలే, ఎక్కువగా కాదు అస్సలు ఫేమస్ కాలే, అలాంటి అమ్మాయికి యూజ్ చేయాలి.
సో తక్కువ ఫాలోవర్స్ ఉండి ఇలా మెసేజ్ చేస్తే నువ్వు చాలా ఫేమస్ అయిపోయావు, నేను నీకు నీ వీడియోస్ కి ఫ్యాన్ అయిపోయి తెలుసా, వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు. గైస్ ఈ మెసేజ్ ని తను వినడానికే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. వాళ్ళు వీడియోస్ చేసిందే అందుకోసం కదా. ఎవరైనా ఫ్యాన్ గా అయ్యి నేను నీకు ఫ్యాన్ అయిపోయా, సూపర్ వీడియోస్ చేస్తున్నావు అని చెప్తారనే కదా వాళ్ళు చేస్తున్నారు. సో ఆ లిస్ట్ లో వచ్చే పర్సన్స్ లో మీరే ఫస్ట్ అయితే తన 100% రిప్లై ఇస్తుంది. మీతో చాలా బాగా మాట్లాడుతుంది, మీ కాంప్లిమెంట్స్ ఇంకా ఇంకా వినాలనుకుంటుంది, అండ్ మీకు టైం ఇచ్చి మంచి ఫ్రెండ్ గా అయిపోతుంది. అండ్ మీరిద్దరు బాగా మాట్లాడితే ఫ్యూచర్ లో తను మీ గర్ల్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు. అండ్ మాట్లాడుతున్నప్పుడు తనకి ఇలా అంటే, నువ్వు ఎంత హార్డ్ వర్క్ పెట్టి వీడియో చేస్తున్నావు అండ్ అవి చాలా బాగున్నాయి, కానీ అవి వైరల్ కావట్లే కదా, త్వరలోనే అవుతాయి, త్వరలో పక్కా అవుతే నువ్వు ఇలానే బాగా చేస్తూ ఉండవు. గైస్ ఈ మెసేజ్ వాళ్ళ హార్ట్ కి టచ్ అవుతుంది, ఎందుకంటే తను కూడా సేమ్ అలానే ఫీల్ అవుతుంది. ఇలా మీరు సపోర్ట్ చేశాక తన మూడే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ 7th డైలాగ్, ఓయ్ ఆ మ్యాటర్ ఎవరు చెప్పుకో. ఒకవేళ తను పర్సనల్లీ మీకు తెలియకపోతే తన మైండ్ లో క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది, వచ్చి ఏ మ్యాటర్. సో మీరు అంటారు అదే, తనేమో అరే ఏది చెప్పు, దీని తర్వాత ఏం చెప్పాలో మీరే ఆలోచించండి, ఎందుకంటే వేరువేరుగా ఆలోచిస్తే అప్పుడే బెటర్. లేకపోతే మన వీడియోస్ చూస్తున్న అమ్మాయిలందరికీ డైలాగ్స్ ముందు తెలిసిపోతాయి కదా, అబ్బాయిలందరూ అదే డైలాగ్స్ కాపీ కొడితే ఏదో ఒక రోజు ఆ అమ్మాయి అదే డైలాగ్ ముందే వినేసి ఉంటారు, ఇంకో అబ్బాయి వెళ్ళి చెప్తే ప్లాన్ అంతా గంగా పాలైపోద్ది. నెక్స్ట్ డైలాగ్, సారీ నేను అలా చేసి ఉండకూడదు. ఒక అన్నోన్ గర్ల్ కి ఇలా మెసేజ్ చేస్తే తను ఇచ్చిన రిప్లై, హూ ఇస్ దిస్. ఇక్కడ వేరే రిప్లైస్ కూడా రావచ్చు, ఏం చేసావు, దేని గురించి సారీ చెప్తున్నావు, ఇలా ఏదైనా రిప్లై రావచ్చు. సో ఇక్కడ హూ ఇస్ దిస్ వచ్చింది, సారీ చెప్తున్నా కదా ఎందుకు మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తున్నాను అన్న. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి తను ఇంకా చూడలే, కానీ పక్కా వస్తుంది రిప్లై, అసలు నేనేం చేశాను. తన మైండ్ లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ థాట్స్ వస్తాయి, తిన్న ఎక్స్ బాయ్ ఫ్రెండా లేక నా ఫ్రెండా, తిన్న ఎవరు, ఇలా ఆలోచించి మీకు రిప్లై ఇస్తుంది. ఇదే విధంగా మీ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. గైస్ ఇవి రియాలిటీలో కూడా వర్క్ అయ్యాయి అండ్ అవుతున్నాయి అండ్ అవుతాయి కూడా. సో ట్రై చేయండి. అలానే వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 2 మన టార్గెట్ 10,000 లైక్స్. లైక్ చేయడం మర్చిపోక బిగిలో, అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంటని లాగిపెట్టి ఒక్కటి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.